చీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకు 53.46% ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్లో రాజు కేసు వేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకర్రావు గారు. నేను దయాకర్రావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో కేసేసి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుద్ది, మీ కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు మేమందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికే వీల్లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష. ఆయన ఏందో ఆయన గురువు, ఈయన గురువు, ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా తెలంగాణలో ఏంది అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది. కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి, వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం. అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష. నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు విలువ పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో